అందరికీ దేవుని పేరట వందనాలు. అందరికీ వందనాలు. మరి క్రీస్తు పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారము మనము కలుసుకోవడానికి గల కారణము క్రీస్తు పునరుద్ధానమే. చాలామందికి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు 3వ దినమున లేస్తారని చెప్పారు కదండి, మరి 3 రోజులు ఇంకా కాలేదు కదా. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నము, శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నము 2 రోజులే కదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దయచేసి గమనించండి, యూదుల యొక్క క్యాలెండర్ని మనం ఫాలో కావాలి. యేసు ప్రభు వారికి అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. యూదులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటలకు ఒక రోజుగా వారు పరిగణిస్తారు. సో అంచేత శుక్రవారం సాయంత్రానికి 6ంటికి ఒక రోజు అయ్యింది. అటు తర్వాత శనివారము 2వ రోజు, అటు తర్వాత ఆదివారం ఈరోజు 3వ రోజు. గమనించండి, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేవలేదు. లాజరు వంటి వారు చనిపోయి ప్రభు లేపినా కూడా మరలా వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. స్వంచేత ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఏ మూల కూడా ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేవడం అంటే మరణాన్ని జయించడం. మనుషునికి ఏ భయం ఉన్నా లేకపోయినా, ఏ మనిషి భయము, ఏ వ్యక్తి భయము ఉన్నా లేకపోయినా, మరణ భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. మరణ భయం లేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. ప్రతి ఒక్కడు కూడా చనిపోయాడు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఏ వ్యక్తి సమాధి కూడా ఖాళీగా లేదు. మన దేశంలో పూజింపబడుతున్న ఏ మహనీయుడు, ఏ గురువు గారు, ఏ దేవుడు దేవతలు ఎవరి సమాధి అయినా సరే మనము బయట నుంచి చూడాల్సిందే. చెన్నై మెరీనా బీచ్లో మహనీయుల యొక్క సమాధులు ఉంటాయి. ఎంజీఆర్ అని, జయలలిత అని చెప్పి, రీసెంట్గా కరుణానిధి. అడుగు తర్వాత ప్రపంచంలో గొప్ప మహనీయుల సమాధులు ఎవరు సమాధులు చూసినా మనము బయట నుంచే వారు సమాధులు చూడాలి. ప్రపంచంలో ఏకైక వ్యక్తి యొక్క సమాధి మాత్రమే మనము బయట నుంచి ఫోటోలు తీయము, కానీ మనము లోపల నుండి చూస్తాము, లోపలికి వెళ్ళి బయటికి చూస్తాము. ప్రపంచంలో ఏకైక వ్యక్తి సమాధి ఒకటే ఖాళీగా ఉంది. చాలామంది ఉదయాన్నే ప్రతి ఊర్లో కూడా సమాధుల దొడ్లోకి వెళ్ళి అలంకరించుకుని వచ్చారు, శుభ్రం చేసుకుని వచ్చారు. దయచేసి గమనించండి, ఎవరు సమాధి కూడా ఖాళీగా లేదు. ప్రపంచంలో ఏకైక వ్యక్తి సమాధి ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదంటే అది కేవలము యేసు ప్రభు వారిది మాత్రమే. సమాధి ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన అందులో లేడు అని అర్థము. సమాధి ఖాళీగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన అందులో లేడు. ఆయన అక్కడ చనిపోయిన తర్వాత పాతి పెట్టారు, కానీ ఆయన అందులో నుంచి తిరిగి లేచాడు. ఆయన కనుక తిరిగి లేవకపోయి ఉంటే అసలు శిష్యులు ఉండేవారు కాదు, ఆది సంఘం ఉండేది కాదు, బైబిల్ కూడా ఉండేది కాదు. ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు అని ఆయన చనిపోయిన 2 నెలల లోపే ఆయన తిరిగి లేచాడని ప్రకటించడం మొదలుపెట్టారు. పెంతెకొస్తు దినము అంటే 50వ రోజున పేతురు మిగతా శిష్యులందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారని ప్రకటించడం మొదలుపెట్టారు. గమనించండి, శాస్త్రులు, పరిసయ్యులు, రోమీలు అందరూ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపివేసి సమాధిలో పెట్టి రాయి వేసి సైనికులని సెక్యూరిటీగా పెట్టేశారు. అప్పటికి యేసు ప్రభు వారు తిరిగి లేచారని వారు ప్రకటించడము కేవలము 2 నెలల్లోపే వారు మొదలుపెట్టేశారు. ప్రభు తిరిగి లేచాడు, ప్రభు తిరిగి లేచాడు, మేము చూసామని ప్రభు వారు చనిపోయిన 2 నెలలకే వారు మొదలుపెట్టేశారు. చాలా సులభంగా ఎవరికైతే ఈ యొక్క మెసేజ్ ఇష్టం లేదో, ప్రభువారు తిరిగి లేచాడనే మెసేజ్,
యూదులకి రోమీయులకి అదేంటిది, మేము కదా సిలువ వేసిందని రోమీయులు, సిలువ వేయడానికి గల కారణము మేమే కదా అని చెప్పి యూదా మతాధిపతులు ఇద్దరు కూడా శిష్యులు కాలర పట్టుకొని ఏంటి ఏం మాట్లాడతారు మీరు, సిలువ వేసి సెక్యూరిటీ గార్డులు మేము పెడితే మీరు వచ్చి తిరిగి లేచాడని ఊరంతా ప్రకటిస్తున్నారా, అబద్ధాన్ని మీరు చెబుతున్నారా అని చెప్పి కాలర్ పట్టుకొని అడగరా? అది వీరు బానిసత్వంలో ఉన్నారు, రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రోమీలు యూదులు వచ్చి ఇంకొకసారి ఇలా ప్రకటించారంటే ఆగండి, మీరు చెప్తున్న అబద్ధాన్ని మేము బట్టబయలు చేస్తామని చెప్పి యేసు ప్రభు దగ్గరికి సమాధులు తీసుకెళ్ళి రాయిని తొలగించి ఇదిగో ఈయన కుళ్ళిపోయిన బాడీ ఎముకలు ఇదిగోండి అని చూపించేవారు. కానీ ఆ యూదులు ఏం చేశారు అంటే వీళ్ళిద్దరిని పిలిపించి, పేతురు యోహాను శిష్యులు పిలిపించి ఆయన గురించి మీరు ఎక్కడా కూడా చెప్పద్దు అని అన్నారే కానీ వీళ్ళ ప్రకటిస్తున్న జనరల్గా పోలీసులు ఒకవేళ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా దొంగతనం పిక్ పాకెటింగ్ పట్టుకున్నారనుకోండి, పోలీసులు ఏం చూపించాలంటే ప్రూఫ్ చూపించాలి. ఇదిగో నీ జోబీలో నువ్వు దొంగతనం చేసి ఈ పర్సు నీది కాదని చెప్పి ప్రూఫ్. ప్రతి దానికి ఏముండాలంటే కోర్టులో ప్రూఫ్లు కావాలి, కోర్టులో ప్రూఫ్లు కావాలి. వారు ఖచ్చితంగా యేసు ప్రభు తిరిగి లేచాడని ప్రకటిస్తున్నారా? ఏది 2 నెలలు తిరగక ముందే ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఆ యూదులు రోమీలు ఇద్దరు కూడా కలిసి ఆయన తిరిగి లేవలా, కావాలంటే మీకు నిరూపిస్తాం, రండి ఆయన సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ రాయిని తొలగించి ఖచ్చితంగా సమాధిని చూపించేవారు. కానీ ఎవరు కూడా అది చేయలా. పైపెచ్చు వారు ఏం చేశారో తెలుసా? పైపెచ్చు వారు చేసిన పని ఏంటంటే ఆయన గురించి మీరు ప్రకటించద్దు అనే వార్నింగ్ ఇచ్చారు, కానీ ప్రూవ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ బంధువుల్లో ఎవరైనా కాలం చేసిన వారు, ఎవరైనా చనిపోయిన వారు ఎవరో మీకు ఫోన్ చేసి మా ఊర్లో తిరుగుతున్నాడు అని చెప్పి మీకు ఫోన్ చేశారనుకోండి, మీ ఫలానా బంధువు మా ఊర్లో తిరుగుతున్నాడు అంటే మీరేమంటారు? నీవు ఏదో చూసుంటావు, నువ్వు పాతి పెట్టి 2 నెలలు అయింది, అక్కడ సమాధి అక్కడ వెళ్ళి చూసుకో కావాలంటే. ఆయన మీ ఊర్లో తిరగడం ఏంటి? బండేసి తిరుగుతున్నాడు, సైకిల్స్ తిరుగుతున్నాడా? ఆయన మీ ఊర్లో తిరగడం ఏంటి? చనిపోయిన వాడు లేచి తిరుగుతాడా? ఆగను, వస్తానా, మీరు వస్తానా? ఒక ఆప్షను. రెండో ఆప్షన్ అంటే ఆయన సమాధి చూద్దాంరా, చూసి తేల్చుకున్నారా, ఆటోమేటిక్గా సమాధి ఇదిగో ఎముకలు అదిగో మేమే పాతి పెట్టాం, ఆ బట్టలు కూడా మేము ఇచ్చింది, బట్టలు అప్పుడే కలిసిపోవు కదా, అదిగో మేము పెట్టిన బాక్స్ అదిగో అని ఇప్పుడే చూపించేసేవారు. కానీ యేసు ప్రభు యొక్క గురించి జస్ట్ 60 రోజుల్లోపే ప్రభు తిరిగి లేచాడని ప్రకటించడం మొదలుపెట్టేశారు. స్టెఫెను మొదలుపెట్టాడు, యేసు ప్రభు శిష్యులు మొదలుపెట్టారు, పేతురు కూడా మొదలుపెట్టారు. ఖచ్చితంగా యేసు ప్రభువుని కరాఖండిగా వ్యతిరేకించిన యూదులను అటు తర్వాత రోమీలు ఖచ్చితంగా వచ్చి ఏం చేసేవారంటే రండి ప్రభు తిరిగి లేవలా, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాం రండి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ చూపించేవారు. అవునండి కాదండి? అర్థమవుతుందని చెప్పేది మీకు? ఎవరైనా చేసే పని అదే, ప్రూఫ్ చూపించేసేవారు. కానీ ప్రూఫ్ చూపించడం మానేసేవారు అన్న మాట ఏంటంటే తెలుసా? ఆయన గురించి మీరు ఎవరో కూడా ఎక్కడ కూడా ప్రకటించొద్దు, కొడతాం మిమ్మల్ని, శిక్షిస్తాం మిమ్మల్ని, జైల్లో వేస్తాం మిమ్మల్ని అని అన్నారే తప్ప. ఏమండి, ఆది సంఘం ఎప్పుడైతే 3000 మంది రక్షణ పొందారో, పేతురు పెంతెకొస్తు దినమున, పెంత అంటే 50, ఆ 50వ రోజున దాన్ని పెంతెకొస్తు అంటాం. ఆ 50వ రోజున పేతురు వాక్యం చెబుతుండగా ఖచ్చితంగా యూదా మతాధిపతులు ఈజీగా తీసుకువెళ్ళి ప్రూవ్ చేద్దురు, కానీ చేయలేదంటే అర్థం ఏంటంటే ప్రభు ఖచ్చితంగా తిరిగి లేచాడు. దయచేసి గమనించండి, ప్రపంచం అనుకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభువుని నమ్మని ప్రతి వ్యక్తి ఏం చెప్తాడంటే ఎస్ ప్రభు పుట్టాడు, ఆయన జీవించాడు, ప్రభు చనిపోయాడు, మేము ఇక్కడ దాకా మేము నమ్ముతాం, కానీ మేము నమ్మందేంటో తెలుసా? ఆయన తిరిగి లేచాడు అన్నది మేము నమ్మం. ఎందుకంటే అలా తెలుసు దేవుడు ఒక్కడే తిరిగి లేవగలడని. ప్రపంచంలో ఏ మతాధిపతి అయినా ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ప్రతి ఒక్కరూ యేసు నమ్మని ఇష్టపడిన వారు ఏమంటారంటే ప్రభు జీవించాడు, ప్రభు చనిపోయాడు, అక్కడ దాకే స్టోరీ అయిపోయింది. బైబిల్ గ్రంథంలో మీకు వాక్యం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ ఆ రోజునే ఖచ్చితంగా వీళ్ళని అబద్ధికులుగా చేయవచ్చు,
అబద్ధికులుగా చేయవచ్చు. ఎలాగా? సమాధి దగ్గరికి తీసుకువెళ్ళిపోయి ప్రూఫ్ చూపించి వీరిని ఖచ్చితంగా అబద్ధికులుగా చేయవచ్చు. కానీ రివర్స్లో వారు చేసిన పని ఏంటంటే, ప్రభు గురించి మీరు ఎవరు కూడా మాట్లాడదు వారు అన్నారే తప్ప ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. దయచేసి గమనించండి, మీరు సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, ఆయన బిడ్డలకు మీరు లోకానికి మీరు సాక్షులుగా ఉండాలి. మీరు సాక్షులుగా ఉండాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి, మీరు ఇతరులకు చెప్పవలసిన వారై ఉన్నారు. అది దేవుని వాక్యం మనకి స్పష్టము చేస్తూ ఉన్నది. దయచేసి చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 14 వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, మరి మన దేశంలో ప్రభుని ఎరగని ప్రజలు వారు నమ్మేది ఏంటంటే, ప్రభు తిరిగి లేవలేదని వారు నమ్ముతూ ఉన్నారు. దయచేసి గమనించండి, చాలామందికి శిలువ మీద ఉన్న యేసు ప్రభు తెలుసు, కానీ సమాధి నుంచి లేచిన యేసు ప్రభు తెలియదు. ఏమండి, చాలామందికి ఏం తెలుసు? శిలువ మీద ఉన్న యేసు ప్రభు ప్రపంచంలో అందరికీ తెలుసు, కానీ వారికి తెలియని న్యూస్ ఏంటంటే, తిరిగి లేచిన యేసు ప్రభు ఎవరికి తెలియదు. అందరూ కూడా మెడలో ఏ శిలువ వేసుకుంటామంటే, మెడలో ఏం వేసుకుంటాం? మెడలో ఏం వేసుకుంటామండి? సిలువ వేస్తాం. యేసు ప్రభుని చూపించి సిలువ వేస్తాం. కానీ స్టోరీ అక్కడితో అయిపోయిందా? స్టోరీ అక్కడితో అవలా. మనం నమ్మేది కేవలం సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే కాదు, మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని, సమాధిని అనగా మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని మనం నమ్ముతూ ఉన్నాము. మీరు ఏ ప్రభు నమ్ముతున్నారండి? సిలువ వేయబడిన ప్రభునా, మరణాన్ని జయించి లేచిన ప్రభు నమ్ముతున్నారా? మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని దయచేసి గమనించండి. ఆయన మరణాన్ని జయించడం ద్వారా మనము కూడా మరణాన్ని జయించాము. ఆయన మరణం మీద విజయాన్ని మనకి కూడా దయచేశాడు. గమనించిన, ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా తిరిగి లేవలేదు, ప్రభు ఒక్కడే లేచాడు. ఆయనే జీవాధిపతి గనుక ఆయన తిరిగి లేచాడు. ఇది మీరు లోకానికి వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని బట్టి మీరు లోకానికి సాక్షులయ్యుండుడి. మీరు ఏమై ఉండాలి? లోకానికి మీరు సాక్షులయ్యుండుడి. దయచేసి గమనించు ఆయన. అందుకనే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ప్రభువు కనుక తిరిగి లేవకపోయి ఉండుంటే ఈ 2000 సంవత్సరాలు అసలు నూతన నిబంధన ఉండేది కాదు, ఎవరు రాసేవారు కాదు. బైబిల్ గ్రంథము కథల రూపంలో ఎవరో నచ్చి సరదాగా రాసిన పుస్తకం కాదు ఇది. బైబిల్ గ్రంథము 40 మంది రాస్తే ఒకరికి పడని సందర్భంలో కూడా ఒకే విషయాన్ని వారు రాయటం జరిగింది. ప్రభు కనుక తిరిగి లేవకపోయి ఉంటే నూతన నిబంధన రాయబడేది కాదు, బైబిల్ కంప్లీట్ అయ్యేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. పౌలు గారు అంటున్నారు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. దయచేసి గమనించండి, ఇక్కడ బైబిల్ ఏం స్పష్టం చేస్తుందంటే, బైబిల్ పూర్తిగా ప్రభు తిరిగి లేచాడని స్పష్టం చేస్తుంది. ఇందులో ఏ డౌట్ కూడా మనకి అవసరం లేదు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని సిలువేసిన టైంలో ఎవరు కూడా ప్రభు దగ్గర లేరు. అందరూ భయం చేత పారిపోయారు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదని భయం చేత అబద్ధమాడాడు. అటు తర్వాత శిష్యులు పారిపోయారు. ఎవరు కూడా ప్రభు దగ్గర లేరు. సిలువేసే టైంలో ఎవరున్నా ప్రభు దగ్గర ఉన్నారండి? పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడాడండి. వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదండి. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి వచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము ఆయన చూసామని ఒక అబద్ధాన్ని వారు ప్రకటిస్తారా? దయచేసి గమనించండి. తోమా, మన దేశానికి వచ్చిన తోమా, ఆయన అన్నాడు, యేసు ప్రభు చేతుల్లో గాయాలు నేను చూస్తే తప్ప నేను నమ్మను, గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ప్రభు వచ్చి అన్నాడు, తోమా ఇదిగో నా గాయాలు, ఇదిగో వేలు పెట్టి చూడు అనేసరికి మోకాల మీద పడిపోయి, నా దేవా నా ప్రభు నన్ను క్షమించు. ఏమండి, ఈరోజు కూడా మనలో చాలామందికి అవిశ్వాసము, డౌటు, దేవుడు చేయగలడా, తీసుకువెళ్ళగలడా, ముందుకి వెళ్ళగలమని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. దయచేసి గమనించండి, తోమాలాగా ఎవరు కూడా మనం ఉండకూడదు. చాలామంది చమత్కారంగా ఏమంటారంటే, భారతీయులకి అపనమ్మకం ఎక్కువ అంట. ఎందుకంటే తోమా యొక్క తీరుని మనం తీసుకున్నామంట. తోమాకి ఏముంది? డౌటు. ఏమన్నాడు తెలుసా?
నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను దేవుడు నాకు ఈ కార్యం చేసేస్తే నేను బాప్తీసం తీసేసుకుంటానండి. దేవుడు నాకు పలానా చేసేసేస్తే నేను అది చేసేస్తానండి. దయచేసి గమనించండి, విశ్వాసము నమ్మకం అంటే ప్రూఫ్ చూసేది కాదు. కానీ దేవుడు అతనికి ప్రూఫ్ కోరాడు కనుక దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రూఫ్ని ఇవ్వనల్లా, దేవుడు తోమకి ప్రూఫ్ని ఇవ్వనలేదు, ప్రూఫ్ని ఇచ్చాడు. గాయాల్లో వేలు పెట్టి చూశాడు, ప్రభువా నా దేవా నా ప్రభు నన్ను క్షమించు. ఎందుకంటే గమనించండి, యేసు ప్రభు తిరిగి లేస్తాడని ప్రథమంగా నమ్మంది ఎవరన్నా ఉన్నారంటే 12 మంది శిష్యులే. నమ్మంది 12 మంది శిష్యులే. యేసు ప్రభు శిష్యులు ఎవరు నమ్మలా. అందుకని పేతురేమో తన వృత్తి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా డిస్పర్స్ అయిపోయారు. ఇంకెందుకు, ఇప్పుడు ఆయన్ని బట్టి మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో వచ్చి నాకు తెలిసి పేతురు అప్పటికే ఊరు దాడేసి ఉంటాడు. పేతురు అప్పటికే ఊరు దాడేసి ఉంటాడు. ఎందుకంటే అమ్మో నేను దొరికేసాను, నన్ను లోపలేసేస్తారని చెప్పి ఊరు దాడేసి ఉంటాడు. ఆల్రెడీ అప్పటికే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ప్రభు మరలా వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. స్టార్టింగ్లో ఒక చేపలు అద్భుతం చేశాడు, మరలా చివరిలో ఇంకో అద్భుతం చేయాల్సి వచ్చింది. 153 చేపలు పడ్డాయి. గుర్తుందా మీ అందరికీ కూడా? 2 సార్లు చేయాల్సి వచ్చింది. ఎవరికి? పేతురుకి. దయచేసి గమనించండి, యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా ప్రభు తిరిగి లేస్తాడని ఎవరు కూడా నమ్మలా. అయితే ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటం వల్ల మనకి కూడా నిత్య జీవము దేవుడు ఇచ్చాడు. ఇక మీదట మరణం మీద మన విశ్వాసులు ఎవరికి కూడా భయము లేదు. ఏమండి, ప్రతి సమాధి కార్యక్రమంలోనూ, ప్రతి మెమోరియల్ సర్వీసులోను, జ్ఞాపకార్థ కూటములోను మనం ఇచ్చే మాట శోక సందర్భ మాటలు కాదు. కానీ మనం బైబిల్ ఇచ్చే మాట ఏంటంటే నిరీక్షణతో కూడిన మాటలు. ఇదిగో బైబిల్ చెప్తుంది, నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు దేవుని దగ్గర ఉన్నారు కనుక మనకి సంతోషము, ఆనందము, నిరీక్షణే. అందుకని క్రీస్తునందున్న వారికి మరణము మీద వారికి భయము ఉండదు. భక్తులు మనకంటే ముందు చనిపోయిన వారు భక్తులు సంతోషముగా మరణం వైపు నడుచుకుని వెళ్ళిపోయారు తప్ప మరణము మీద వారికి భయము లేనే లేదు. విశ్వాసులకి మరణం మీద భయము ఉండకూడదు. ఏమండి, లోకస్తులకి మరణం మీద చాలా భయము, చాలా టెన్షను, చాలా దడ. విచిత్రం ఏంటో తెలుసండి, ఆఖరికి ఇండియన్ పార్లమెంట్లో కూడా ఎవరైనా గొప్ప పెద్ద వ్యక్తి చనిపోతే అందరూ వహించేదంటో తెలుసా, 2 నిమిషాలు మౌనాన్ని ప్రకటిస్తారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 2 నిమిషాలు అందరూ కూడా మౌనాన్ని వహిస్తారు. ఎందుకు మౌనాన్ని వహిస్తారంటే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళకి తెలియదు కాబట్టి మౌనంగా ఉంటారు. సమాధానం లేనప్పుడు మౌనాన్ని వహిస్తాం. కానీ దేవుని బిడ్డలైన మనము మౌనాన్ని వహించము. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది. చనిపోయినప్పుడు సమాధి చేయడానికి సేవకులుగా వెళ్ళినప్పుడు అక్కడ మౌనాన్ని వహించము. తర్వాత ఏం జరుగుతుందో చెబుతాం, తర్వాత ఏం జరుగుతుందో చెబుతాము. కానీ బైబిల్ చెప్పింది తర్వాత ఏం జరుగుతుందో చెబుతాము. కానీ ఎన్నడూ కూడా మౌనాన్ని వహించే పని లేదు. మౌనాన్ని లోకంలో ఉన్నవారు ఎందుకు వహిస్తారంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు కాబట్టి మౌనాన్ని వహిస్తారు. కానీ మనకంటే ముందు మన పెద్దన్న, మన యేసుక్రీస్తు వారు, మన సహోదరుడు మన వైపు, మన నుండి ఆయన వెళ్ళిపోయాడు కనుక మన జ్యేష్ఠుడు. బైబిల్ చెప్తుంది జ్యేష్ఠుడు అని పిలిచింది. మనకంటే ముందు వెళ్ళిపోయాడు కనుక మనకు ఇక మీదట ఎక్కడికి వెళ్తామో మనకే తెలుసు. దయచేసి గమనించండి, క్రీస్తు యొక్క పునరుద్ధానము మరణం మీద భయం తీసేయడం మాత్రమే కాదు, మనం ఎక్కడికి వెళ్తామో నిరీక్షణతో మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఎంత గొప్ప వార్త, ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందము. ఏమండి, మరణం మీద ప్రభువారు భయం తీసేశారు. ఎందుకు తెలుసా? మనకి విజయాన్ని ఇచ్చాడు. మనం ఒక్కసారి చనిపోతాము, ఇంకెప్పటికీ బ్రతుకుతాం. క్రీస్తునందు లేకపోతే 2 సార్లు చనిపోతాం. ఒక ఆయన పెద్ద ఈ రీతిగా చెప్పాడు, నువ్వు 2 సార్లు జన్మిస్తే ఒకసారి చనిపోతావు. తల్లి కడుపులో నుంచి వచ్చేది మొదటి జన్మ, పరిశుద్ధాత్మ దేవుని చేత జన్మించేది 2వ జన్మ. అప్పుడు నీకు ఒకే మరణం ఉంటుంది, భౌతిక మరణము, 2వ మరణం ఉండదు. ఒకవేళ నువ్వు ఒకేసారి జన్మిస్తే తల్లి కడుపులో, నూతన జన్మ నీకు లేకపోతే 2 మరణాలు, భౌతిక మరణం, నిత్య నరక అగ్నిగుండంలో నిత్య మరణము. మీకేం కావాలా? మనకేం కావాలో తెలుసండి?
2 జన్మలు. మొదటిది తల్లి కడుపులో నుంచి, 2 పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మనము నూతన జన్మ పొందటము. దయచేసి గమనించండి. ఈ వాక్యాన్ని మరలా చదువుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత 19వ వచనం చూద్దాం. చూడండి, 19వ వచనము బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 19వ వచనము, అదే అధ్యాయము 15వ 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఏమంటాడండి ఇక్కడ పౌలు గారు? ఈ జీవిత కాలము మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. ఏమండి, మన విశ్వాసము ఈ జీవితకాలం వరకే కాదు. మన విశ్వాసం ఏంటో తెలుసా? నేను చనిపోయి దేవుని రాజ్యములో నిత్యము నివాసము చేయబోతున్నాను. మనలో అందరం చనిపోతాము. ఎవరి భూమి శాశ్వతం కాదు. గొప్పవారేమి చిన్నవారేమి అందరూ చనిపోతారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభువునందున్న వారు దేవుని రాజ్యములో చేర్చబడతారు. ఎంతమంది నమ్ముతారండి దేవుని రాజ్యం చేర్చబడతాను చనిపోయిన తర్వాతని? ఇంకా ఆప్షన్ ఉందా మనకి? దేవుని రాజ్యంలో చేర్చబడతామన్నవారు ఎంతమంది అండి? ఇంకా ఆప్షన్ లేదు మన దగ్గర. ఏమండి, ఉందండి ఆప్షన్? ఇంకా ఆప్షన్ ఉందా? రెండే దారులు. ఒకటి నిత్య పరలోకము, రెండవది నిత్య నరకము. దయచేసి గమనించండి. బైబిల్ గ్రంథం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనకి, ఎంతో ఆనందాన్ని మనకిస్తుంది. ఎందుకు తెలుసా? క్రీస్తు లేచాడు, మరణాన్ని జయించాడు. అందుకనే ఆయన మనం విశ్వసిస్తున్నాం. అందుకనే ఆయన మనం నమ్ముతూ ఉన్నాము. ఆయన తిరిగి లేచాడు కనుకనే మనల్ని కూడా తిరిగి లేపగలడు. ఈ మన దేశంలో చాలామంది దేవుళ్ళు దేవతలు పిలువబడుతున్న వారు వెంటిలేటర్ల మీద ఖరీదైన హాస్పిటల్లో మరణంతో పోరాడి చనిపోయిన వారు ఉన్నారు. విచారకరంగా మన దేశంలో వారిని పూజిస్తూ ఉన్నారు, వారిని ఆరాధిస్తూ ఉన్నారు. వారు మనలాంటి మనుషులే. మన వారికి అర్థం కాక మనుషుల్ని ఒట్టి వారిని పూజిస్తూ ఉన్నారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు, ఆయన వైపు లాగాడు, సత్యాన్ని మనకు తెలియజేశాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఉంచాడు. ఎంత గొప్ప వార్త, ఎంత గొప్ప సంతోషమైన వార్త. క్రీస్తునందు ఉన్నవాడు చనిపోయినను బ్రతుకును. ఏంటన్నమాట? గట్టిగా చెప్తాను వెనకాల. క్రీస్తునందు ఉన్నవారు చనిపోయినను బ్రతుకును. ఎంత గొప్ప వార్త అండి. ఎవరన్నా చెప్పగలరా లోకంలో ఉన్నవారు ఈ మాట? ఎవరిని ఇంటికి వెళ్ళారంటే ఫోటో చూపించి పోయాడండి, పోయాడు. నువ్వు చెవిలోకి వెళ్ళి ఎక్కడికి పోయాడమ్మా అని అడుగు, షాక్లో చూస్తారు. నేను దయచేసి గమనించండి. లోకంలో క్లూ లేని విషయం ఏంటో తెలుసా? మరణం తర్వాత క్లారిటీ లేకపోవటం. పొరవారు ఏమైనా చనిపోకుండా నిత్యం బ్రతుకుతారా అంటే అబ్బే ఇంకో నెక్స్ట్ గంట గ్యారంటీ లేదు. మరి నెక్స్ట్ గంటకి గ్యారంటీ లేనప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అని తెలియాలి కదా. చాలామంది లోకానికి మరణం అంటే చాలా భయం, చాలా టెన్షన్. అందుకనే కోవిడ్ టైంలో ఎక్కువ సర్వీస్ చేసింది ఎవరో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న వారే. ప్రభులో లేనివారు సింగిల్ మాస్క్ సరిపోక డబల్ మాస్క్ పెట్టుకున్నారు. తెలుసా మీకు? ఒక మాస్క్ సరిపోక డబల్ మాస్క్, అది సరిపోక మళ్ళీ ఒక పెద్ద అద్దంలా పెట్టారు. అలా గ్లాస్ అద్దం, ఎంత ఉంటుంది అద్దం అది. కొంతమంది అయితే ఇప్పటికీ వాడుతున్నారు అద్దాన్ని. ఎంత పెద్ద దానిలో పెట్టుకుని అమ్మో ఏంటి బాబా అంత పెద్ద అద్దం. నేను కోవిడ్లో చనిపోయిన పేషెంట్లు పాది పెడుతున్నప్పుడు కూడా ఒకే మాస్క్ వేసుకున్నాను నేను, ఒకే మాస్క్. ప్రభువారు మరణ భయాన్ని తీసివేశారు. మనకి పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని కల్పించాడు. ఇంకెప్పటికీ ఆయనతో పాటు ఉండడానికి ప్రభువారు ఇదిగో నేను వెళ్తున్నాను,
మీ అందరి కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అక్కడ నేను. అందుకని మనం మంచి పాట పాడతాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదం ప్రభుతోనే నిత్యం, అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదం ప్రభుతోనే నిత్యం. బైబిల్లో రాయబడింది. అబ్రహాం గారంట దేవుడు పునాది వేయబడిన మహానగరానికి వెళ్ళటానికి అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారంట. ఎవరు పునాది అండి? ఎవరు పునాది అండి? అది దేవుడు పునాది వేయబడిన గొప్ప నగరానికి వెళ్ళటానికి అబ్రహాం గారు సిద్ధపడుతున్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ప్రభువారు వెళ్తూ 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 మన కొరకు ఆ బలను ప్రభువారు మనకు సిద్ధపరిచారు. మీకు నిబంధనగా నేను ఉంచి వెళ్తూ ఉన్నాను, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని మీరు చెయ్యండి. గమనించండి, యేసు ప్రభువారు రొట్టెని విరిచి ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇది నా శరీరము ఇస్తూ చెప్పారు. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నందుకే దీన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. కానీ తీసుకునేటప్పుడు కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే, బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆ రొట్టె ఏంటది? అది సామాన్యమైన రొట్టె కాదు, అది రోజు మీరు భుజించే రొట్టె కాదు అది. అందుకని మార్టిన్ లూథర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అనేమన్నాడంటే, దయచేసి మీలో ఎవరు కూడా అదే సామాన్య రొట్టెగా దాన్ని మీరు భుజించవద్దు, అది యోగ్యముగా మీరు ఎందుకు తీసుకోవాలంటే అది ప్రభువు ఇస్తూ ఇది నా శరీరము అని చెప్పాడు కనుక అది ఆయన శరీరమే అన్నట్టుగా దీన్ని మీరు భుజించారు, అంత గౌరవంతో అంత ఘనత ఇస్తూ. అందుకని మనం మోకాళ్ళు వేసి దాన్ని మనం భుజించి, ప్రభువా నాన్న అర్హుణ్ణి కాను, అర్హురాల్ని కాను నేను, అయినను ప్రభువా ఇది నాకు మీరు ఇచ్చారు.